యువర్ ఆర్డర్ సార్. 1 కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే మా మాస్టర్ గారు వస్తున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే? ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదని పెద్ద డైలాగ్ చెప్పా. ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. హలో ప్లీజ్ సిరౌన్. హాయ్. హాయ్. నీకేదో కంపెనీ ఉంటుంది? అబ్బే ఏం లేదు సార్, నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే కూర్చున్నాను, ఒక్కనే. మరి అబ్బే తను ఎవరు నాకు తెలియదు సార్. ఇస్ ఇట్? సారీ మిస్, ఐ హావ్ మిస్టేకెన్ యు. ఇట్స్ ఓకే. ఇదేంటయ్యా 2 స్టారీస్ తాగుతున్నావు? ఏం లేదు సార్, కొంచెం స్పీడ్ గా తాగుదామని. బై ది వే దిలీప్, నేను రంగారావుని మీట్ అయ్యాను. రంగారావు? వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోవడం. నువ్వు నన్ను కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ప్రియా, ఇదంతా నాకు నాతో ప్రేమ కబురు చెప్పి కట్నం డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నేను చెప్పేది విను. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అలా నేనే విన్ను. నన్ను వదలు. ప్లీజ్ లిసన్. మీరు ఒకరికొకరు తెలియదు, మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని, నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈయన తృణంబు మేయునే అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుందే తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నై సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? గెట్ అప్. క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు. హాయ్ సార్, మీరు నన్ను కలవమన్నారు. క్లాస్లో ఏమిటా పిచ్చి గీతలు? సార్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. పేజ్ నెంబర్ 3. నాకు మీరంటే సార్, పేజ్ నెంబర్ 6. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూడు కాంచన, సార్, నువ్వు చేసిన ఈ పనికి నీ మీద నాకు ఏమాత్రం కోపం రావట్లేదు, పైగా నవ్వు వస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసు నీది. ఆకర్షణ, ఇష్టం, సరదా వీటన్నిటిని ప్రేమ అనుకుని పొరపడుతున్నాను. నీలాగా చాలా మంది టీనేజర్స్ దీన్ని ప్రేమ అనుకుని పొరపడిపడి తప్పు చేస్తున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. సార్, అది నేను మాస్టర్, నేను స్టూడెంట్. మన మధ్య గౌరవం, అభిమానం, స్నేహం ఉండాలి తప్ప ఇలాంటి ప్రేమ గీమ అనేవి చోటు చేసుకోకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తానంటే నువ్వు ఇంకా జీవితాన్ని పూర్తిగా చదువుకొని చిన్నదానివి. సార్, నేను యు ఆర్ జస్ట్ ఎ కిడ్. పాపం లైలా లెవెల్లో ప్రేమిస్తే ఆయన సింపుల్ గా కిడ్ అనేసి పేడేంటి. ఇంకా నయం పాల సీసా నుంచి నోట్లో పెట్టలేదు. మరోసారి కాంచవాని జోలికి వెళ్ళిందనుకో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ తల్లి పాపకు జోలపాటు పాడెట్టారు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నాట్ బ్యాడ్. ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా? అవునా కాదని ఇంతకు ముందు డౌట్ ఉండేది.
ఇప్పుడు ఈ కటింగ్తో కన్ఫర్మ్ అయింది. అంటే స్టిల్ యు ఆర్ ఎ కిడ్. నో ఐ యామ్ నాట్ ఎ కిడ్. నేనే చిన్న పిల్లని కాదు. నేను పెద్ద మనిషిని 5 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే 9 నెలలు తిరిగే లోపల మీకు పిల్లాన్ని కూడా కనివ్వగలరు. ఎనీ డౌట్స్? షట్ అప్. పొగరెక్కి నోటికొచ్చి మాట్లాడుతున్నావు. పోయి ఇక్కడ ఇచ్చేయి. నేను బతకడం అనవసరం. బతకూడదు, బతకూడదు, చచ్చిపోతాను. ల్యాబ్ లో ఆత్మహత్య చేసుకుంటాను. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ ఫీలింగ్ లేదని నీకు ఎన్నిసార్లు నాకు చెప్పాను. అయినా నీ పిచ్చి మాత్రం తగ్గలేదు. అసలు నీకు నా గురించి పూర్తిగా ఏం తెలుసు నన్ను ప్రేమిస్తున్నావు? నా గతం ఎవడో తెలుసా? తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? తెలియదు. నేను ఎవరినో పూర్తిగా తెలుసా? తెలియదు. ఏం తెలియదు కానీ ప్రేమించేస్తున్నావు. నేను ఇంతవరకు నా గురించి ఎవరికి చెప్పాలనుకోలేదు. నీ గురించి చెప్తాను. నువ్వు మారుతావని నా గతం గురించి చెప్తాను. విను. Yes sir, this is Better Vehicle 3. Message please. बस है हिजैक. बस नंबर क्या है? 984. बस गोविंदा जनपद मार्ग. हाईजैकर को अरेस्ट करो. दूरदर्शन सर, किसी ने डीटीसी बस को हाईजैक किया. कहाँ पे? बस अभी जनपद मार्ग पे चल रही है. थैंक यू. अब प्रीति का इंटरव्यू कहाँ पे चल रही है? चांदनी चौक पे. अच्छा, आप प्रीति को फोन करके लाइन में ले लो प्लीज. ప్రీతి గారు ఎవ్రీథింగ్ ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ओके स्टार्ट. मैडम, आर्ट फिल्म के बारे में आपकी ओपिनियन क्या है? मैं फिल्मी हीरोइन हूँ. हाँ? मुझे आर्ट के बारे में क्या मालूम? आप आर्ट डायरेक्टर को पूछिए. मैडम आपको इसके ले गया. मैडम आपकी जीप. हेलो. Priya, can you hear me? A bus is hijacked. Where? At Janpat. Go to forward and take the coverage. Make it fast. ओके सर. 2 मिनट्स. Hurry up. అలాగే. आनंद, बैक द कैमरा. मैडम, చాలా స్పీడ్ గా డ్రైవర్ జల్దీ చలో. जल्दी. आपका फीडर टीवी में आएगा. Excuse me, sir. I am from Doordarshan. I want your history, sir. Please, sir. Please, sir. Stop the bus. Anand, I think కావాలడు. ఎందుకు హైజాక్ చేస్తున్నాడు అడుగు. Why are you hijacking the bus? Sir, what are your demands? Sir, I have heard of plane hijack, train hijack. I haven't heard of bus hijack so far. Tell me, sir. Please, sir. Stop. Get lost. ए मिस्टर, क्या कर रहे हो? रुक जाओ. अरे पागल हो गए क्या? बस तो चला रहो. अरे ठहरो. ये किसने जला दिया? हाँ मैंने किया था. क्या है? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా బాబు? చూస్తా ఎలా చేస్తారో. ఓ తెలుగువాడివా? ఏమయ్యా మర్చిపోయిందా నీకు? గవర్నమెంట్ ప్రాపర్టీని తగలబెట్టడం నేరం అని తెలీదు? ఆఫ్టర్ ఆల్ ఇనుప ముక్కలను తగలబెట్టడం నేరం అంటున్నారు.
ఇక్కడ ఎంతో మంది మనుషుల ప్రాణాలు కేవలం మీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో తీస్తున్నారే, అది మీరు చేస్తున్న నేరం కదా? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఈ ఏరియాలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది చస్తున్నారు, కానీ మీ ప్రభుత్వం గవర్నమెంట్ తప్పేలా అవుతుంది డ్రైవర్లది. సార్, ఏ ఒక్కరి మీద మీరు నేరం మోపి తప్పించుకోవాలని చూడకండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవని, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవని, సరైన ఫుట్పాత్ లేవని, బస్సులు కండిషన్ లేవని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయడని ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? అందుకని ఇలా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కు చూడండి సార్, అమ్మా నాన్నలు పోగొట్టుకుని విలపిస్తున్న ఈ పసివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాలైన ఈ చెల్లి ఇచ్చింది సార్ హక్కు. ఆధారమైన ఒక బిడ్డను పోగొట్టుకున్న ఈ ముసలివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు. చెప్పండి సార్, మాట్లాడరే. ఎన్నో ప్రాణాలు పోయినా సరే రాని ప్రభుత్వం ఈ రోజున ఇనుప ముక్కను తగలబెట్టేసరికి మొత్తం వ్యవస్థ దిగి వచ్చింది. చెప్పండి సార్, దీనికి సమాధానం ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. సాధ్యమైన తొందరలో వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. కానీ మిస్టర్, తెలుసు సార్, నేను చేసింది తప్పు. కమాన్ సార్, అరెస్ట్ మీ. అరెస్ట్ హిమ్.